స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 15 ఎకరాలు కేటాయించామన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. మంగళగిరి ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్లో సెకండ్ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ను ప్రారంభించిన హోంమంత్రి గతంలో కూడా సీఎం చంద్రబాబు స్పోర్ట్స్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా మౌర్య భరద్వాజ్ స్థానిక కలెక్టరేట్లో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. నూతన జేసీగా జిల్లాకు విచ్చేసిన మౌర్య భరద్వాజ్ను కలెక్టర్ శ్యాంప్రసాద్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను క్షేత్రస్థాయికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మద్యానికి వ్యతిరేకంగా వైసీపీ లీడర్ నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. నకిలీ మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలంటూ ప్రశ్నించారు. నకిలీ మద్యాన్ని నిషేధించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని నిస్సార్ అహ్మద్ తెలిపారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజమండ్రి రామాలయం సెంటర్లో మానవహారం, నకిలీ మద్యం బాటిల్లో ప్రదర్శన చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి జిల్లా ఎక్సైజ్ అధికారికి వినతి పత్రాన్ని అందించారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ పిలుపు మేరకు కల్తీ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు బైక్లో ర్యాలీగా వచ్చి ఎక్సైజ్ స్టేషన్ ముందు వందలాది మంది కార్యకర్తలతో బైఠాయించారు. కల్తీ మద్యాన్ని అరికట్టి బెల్ట్ షాపులను మూసివేయించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ సూర్యనారాయణ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి సత్యమ్మ గుడి వరకు లేబర్ డిపార్ట్మెంట్, కామర్స్ పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణ వల్ల కలిగే ప్రయోజనాలపై అధికారులు ప్రజలకు వివరించారు. టీటీడీ ట్రస్టుకు ఓ భక్తులు భారీ విరాళం ప్రకటించారు. టీటీడీ క్యాంప్ కార్యాలయంలో బెంగళూరుకు చెందిన రాకేష్ రెడ్డి ఈ విరాళాన్ని బీఆర్ నాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబాన్ని చైర్మన్ అభినందించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవి అంశం తెర మీదకు వచ్చింది. హిందూపురంలో 3 రోజుల పర్యటనలో భాగంగా బాలకృష్ణ బసవపల్లిలో పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకులు బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఏకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ నియోజకవర్గంలో జీఎస్టీ 2.0 ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఆర్థిక భారం తగ్గి విజయదశమి, దీపావళి పండుగలను మరింత ఆనందంగా చేసుకునే సువర్ణ అవకాశం లభించిందన్నారు. ఎమ్మెల్యే జీఎస్టీ చట్టంలో 2.0 పన్ను సంస్కరణల ద్వారా అనేక వస్తువుల ధరలు తగ్గాయని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో కల్తీ మద్యానికి బెల్ట్ షాపులకు నిరసనగా పెద్ద ఎత్తున మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం అండతో రాష్ట్రంలో కుటీర పరిశ్రమలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికైనా కల్తీ మద్యం బెల్ట్ షాపులను అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారలోని పులిగిల్ల ఫంక్షన్ హాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫంక్షన్ హాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన కెమికల్ డ్రమ్ములను గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజన్న ఆలయం మూసివేతపై అధికారులు స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా మూసివేస్తున్నామని నిన్న ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నాయకులు భీమేశ్వర ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కడప జిల్లా బద్వేల్లో వైసీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు జగనన్న డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు.
జగనన్న డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా బద్వేల్ పట్నంలో ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్తో పరిపాలన సాగిస్తున్నదని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ ఎక్కువైందని, కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని కేతిరెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. తమ పంట పొలాలు నీట మునిగాయని, గోదావరి పరిసర ప్రాంతాల రైతులు రాస్తారోకో చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ మహిళలు ధర్నా చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నకిలీ మద్యంపై వైసీపీ మహిళా కార్యకర్తలు నిరసనకు దిగారు. కల్తీ మద్యం, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు భారీ జనసమూహం మధ్య ర్యాలీ చేపట్టారు. జీఎస్టీ తగ్గించిన సందర్భంగా ఎన్టీఆర్ చిన్న మార్కెట్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సినీ నటులు సముద్రఖని, జమినీ సురేష్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేవాలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తారని ప్రచారం అయోమయానికి నెలకొంది. 2 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతుండగా స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మేడ్చల్ జిల్లా కేసులో దారుణం చోటు చేసుకుంది. అత్తారింటికి వెళ్లిన అల్లుడికి గుండె నొప్పి రావడంతో నితిన్ ఆసుపత్రికి తరలించారు. 3 ఇంజక్షన్లు ఇవ్వడంతో స్పృహ కోల్పోయాడు. వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఈ దారుణం చోటు చేసుకుందని బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిపై పలువురు దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పెనంపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగులు పొంగి పొర్లటంతో పలు గ్రామాలు రాకపోకలకు నిలిచిపోయాయి. ఉప్పరపల్లి, రాయినిగూడెం, లక్ష్మణపురం, తుంగపహాడ్, టీ గౌరారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పాఠశాలకు సెలవు ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏకతాటిగా 3 గంటల పాటు భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి వలిగొండలోని మార్కెట్ యార్డ్లో ఆరబెట్టిన ధాన్యం వర్షం దాటికి కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా మేనకూరు సెజ్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సెంచరీ పరిశ్రమ ఎదురుగా ప్రమాదవశాత్తు ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు పోటిపాలెం గ్రామానికి చెందిన మణిగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో ప్రైవేటు కాలేజీ బస్సును బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో 6 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో డ్రైవర్, క్లీనర్కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుత్బుల్లాపూర్లోని సోరారం పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా నగర్ ఎక్సైజ్ రోడ్లో అతివేగంతో కారుని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా మరిపేట మండల శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై బస్సు బోల్తా పడింది. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతను తప్పించిపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతుంది. 4 క్రస్ట్ గేట్లు ఎత్తి 33,576 క్యూసెక్ల నీటిని దిగువ కదులుతున్నారు అధికారులు.
సాగర్లోకి ఇంట్లో 85,899 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 589 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 311 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని హంద్రీనివా కాలువలో 10వ తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి బసినికొండ అభ్యుదయ పాఠశాల స్టూడెంట్గా గుర్తించారు. ఆదివారం స్పెషల్ క్లాసులకు వెళ్లిన విద్యార్థి స్విమ్మింగ్ చేస్తుండగా గల్లంతయ్యాడని తెలుస్తోంది. ఆవులు మేపే మహిళ చీర విసిరేసినా పట్టుకోలేకపోయి కాలువలో కొట్టుకుపోయాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.